ఢిల్లీ వర్సెస్ కేకేఆర్. ఈ రెండు టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ అదే మూడు మ్యాచ్లు, 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఏమో గెలిచాయి. కోల్కతా ఇప్పుడు చిన్నగా కింద టేబుల్లో కింద ఉండేది చిన్నగా ఎగబాకుతూ పైకి వచ్చేసింది మ్యాచెస్ గెలుచుకుంటూ. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కోల్కతా. ఢిల్లీ ఫస్ట్లో బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు మొత్తం అంతా అస్సాం పోతుంది అనమాట. కిందికి వెళ్ళిపోయి నుంచి జర్రని కిందికి వచ్చేసింది ఢిల్లీ. అదే కోల్కతా కింది నుంచి చల్లగా మెల్లగా పైకి ఎక్కుతా స్టెప్ బై స్టెప్ పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు కోల్కతా. సో కోల్కతాకి కొంచెం ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. మరి ఢిల్లీకి అయితే ఛాన్సెస్ అయితే కంప్లీట్గా తగ్గిపోయినట్టే. ఢిల్లీ నిన్న ఓడిపోవడంతో చాలా చాలా అర్థమైపోయింది అక్కడే. ఇంకా వాళ్ళ టీంకి ఆ అవకాశాలు అనేది చాలా చాలా తగ్గిపోయినాయని. టీం పర్ఫార్మెన్స్ బాగుంటేనే మ్యాచెస్ అనేది గెలుస్తాం. ఇక్కడ ఢిల్లీ నిజంగా బ్యాటింగ్ వేయడంలో చాలా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. కోల్కతా వాళ్ళు ఢిల్లీ బ్యాట్స్మెన్స్ని చాలా స్ట్రాంగ్గా కట్టడి చేయడం జరిగింది. అందుకే 142కే రెస్ట్రిక్ట్ అయ్యారు ఢిల్లీ వాళ్ళు. తర్వాత కోల్కతా వాళ్ళు వచ్చేసి ఫస్ట్ 2 వికెట్లు పడినప్పటికీ వీళ్ళు మాత్రం మిగతా 8 వికెట్లు పడకుండా వీళ్ళిద్దరే స్టాండింగ్ ఇచ్చి ఫినాల్ సెంచరీ చేసుకున్నాడు.